హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ పీవీసీ మున్నాని. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకోసం మారుతి సుజుకి విటారా బ్రీజా VDI ప్లస్ 2 ఇయర్ బ్యాక్ కార్ అయితే తీసుకురావడం జరిగిందండి. ఈ కారు ఢిల్లీలో ఉంది. 2 తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను, ఎన్ఓసి ఇస్తాను, ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది. అదర్ స్టేట్ కార్లో ఫైనాన్స్లో రావండి. ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మంచి చేతికి అయితే కార్ అయితే ఇస్తారు. మీరు వస్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్ళచ్చు. మీరు రాలేని పక్షంలో కార్ కాస్ట్, కంటైనర్ ఛార్జెస్, కమిషన్ ఇచ్చిన తర్వాత కార్ కంటైనర్కి ఎక్కించి పంపించడం జరిగింది. నా పేరు పీవీసీ మున్నా. నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మంలో పీవీసీ మున్నా వెహికల్స్ అనే కార్ బజార్ ఉంది. నేను ఢిల్లీలో ఉన్నాను. ఈ కారు కూడా ఢిల్లీలో అయితే ఉందండి. మారుతి సుజుకి విటారా బ్రీజా VDI ప్లస్ 2 ఇయర్ బ్యాక్ కార్ అండి. 2016 కారు, 2031 దాకా ఆర్సీ వ్యాలిడిటీ ఉంది. రీడింగ్ 90,000 కిలోమీటర్లు తిరిగింది. జెన్యూన్ రీడింగ్ అండి. డీజిల్ కార్ అండి. మాన్యువల్ గేర్స్, ఇన్వాయిస్ ఓనర్, ఫస్ట్ ఓనర్ కార్ అండి. కండిషన్ విషయంలో ఈ కార్ ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. ఇంజన్ పికప్ కూడా నెంబర్ 1గా ఉంది. సస్పెన్షన్ ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే స్టెప్నీ టైర్తో సహా 5 టైర్స్ కూడా ఒక 60% అయితే ఉన్నాయి. 18 నుంచి 23 మధ్యలో 1 లీటర్ డీజిల్కి హైవే మీద మైలేజ్ అయితే వస్తుంది. ఏసీ, చిల్ ఏసీ ఫుల్ వర్కింగ్లో ఉంది. మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్లో ఉంది. పవర్ స్టీరింగ్ ఉంది. స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. 4 పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి. సెంట్రల్ లాకింగ్ ఉంది. 2 కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి. అలాగే సేఫ్టీ పరంగా 2 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. ABS ఉంది. సీట్ కవర్స్ 100కి ఒక 70% మధ్యలో సీట్ కవర్, ఒక 70% సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి. కారు బాడీ పరంగా రెడ్ కలర్ కార్ అండి. కాకపోతే డ్యూయల్ టోన్ కలర్ చేయించుకోవడం అయితే జరిగింది. పైన బ్లాక్ చేయించుకోవడం జరిగింది. ప్రస్తుతానికైతే కారు డ్యూయల్ టోన్ కలర్తో అయితే ఉంది. కారు నెంబర్ 1గా ఉంది. ఒక 4-5 చోట్ల గీతలు పడితే మాత్రం టచ్అప్లు అనేది కామన్గా అయితే పడతాయండి. ఫ్రంట్ బానెట్ నుంచి వెనకాల డిక్కీ దాకా కారుతో వచ్చినటువంటి డోర్లు, కారుతో వచ్చినటువంటి గ్లాసులే ఉన్నాయి. ఫ్రంట్ గ్లాస్ కూడా కారుతో వచ్చింది ఉంది. ఒకవేళ మారినా పెద్ద విషయం కాదు, ఎందుకంటే షేడింగ్ అయితే మారుతూ ఉంటుంది అనమాట. కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు. నాన్ యాక్సిడెంట్ కార్ అండి. 6 పిల్లర్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయి. డోర్ పేస్టింగ్, బాడీ పంచింగ్ పర్ఫెక్ట్గా ఉంది. రూఫ్ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. కింద బాడీ పర్ఫెక్ట్గా ఉంది. వెనకాల డిక్కీలో ఎటువంటి రస్ట్ అయితే రాలేదు. డిక్కీ డోర్ పర్ఫెక్ట్గా ఉంది. ఫ్రంట్ 2 యాప్రాన్స్, 2 లెగ్స్, రేడియేటర్ పట్టి మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది. ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి. ఇన్సూరెన్స్ చూసుకున్నట్లయితే కార్కి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది. ఈ కారు ధర 4,45,000 రూపాయలు. 4,45,000 రూపాయలు కారు ఓనర్ గారు చెప్తున్నారు. ఫిక్స్డ్ రేట్ కాదు, కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను. చాలా వచ్చేయండి ఫ్రెండ్స్. చూడొచ్చండి, మారుతి సుజుకి విటారా బ్రీజా VDI ప్లస్ అండి. ఫ్రంట్ బానెట్ పర్ఫెక్ట్గా ఉంది. హెడ్ ల్యాంప్స్ 80% హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి. బంపర్ కానీ, గ్రిల్ కానీ, ఫాగ్ ల్యాంప్స్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి. కారు చాలా నీట్గా అయితే ఉంది. కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి. అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఒక 50-60% టైర్స్ అయితే ఉన్నాయండి. అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు. అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది. చూడొచ్చండి, డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది. టైర్ 50-60% టైర్ ఉంది. అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి. వెనకాల 2 టైల్ ల్యాంప్స్ కానీ, బంపర్ కానీ, డిక్కీ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే చూసుకున్నట్లయితే రూఫ్ కూడా నీట్గా అయితే ఉందండి. అలాగే చూసుకున్నట్లయితే బూట్ స్పేస్ చూడొచ్చు. అలాగే చూసుకున్నట్లయితే ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదండి. అలాగే చూసుకున్నట్లయితే బూట్లో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు. చాలా నీట్గా ఉంది. మొన్న ఢిల్లీలో మన కార్ బజార్కి కారు వచ్చిందండి. ఢిల్లీలో కారు కొనుక్కొని తెచ్చుకున్నాడంట ఆయన. బూట్లో మొత్తం రస్టే ఉంది. చూడండి, ఈ కారు ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే రాలేదు. అలాగే స్టెప్నీ టైర్ 50% ఉంది. టూల్ కిట్ ఉంది. అలాగే చూసుకున్నట్లయితే కారు యొక్క రైట్ సైడ్ లుక్ చూపిస్తున్నాను. చూడొచ్చండి, కారు యొక్క రైట్ సైడ్ లుక్ కూడా చాలా నీట్గా అయితే ఉందండి. అలాగే చూసుకున్నట్లయితే టైర్ వచ్చేసి ఒక 50-60% టైర్ అయితే ఉందండి. అలాగే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది. అలాగే చూసుకున్నట్లయితే సీట్ కవర్స్ మాత్రం 70% సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి. చూడొచ్చు, రూఫ్ కూడా నీట్గా అయితే ఉంది. అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది. 4 పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి. సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే 70% సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి. చూడొచ్చు, లైట్గా క్రాక్ అయితే వచ్చింది. 2 టవల్స్ వేసి అయితే పంపిస్తానండి. మంచిగా ఉన్నాయి. ఒక 70% అయితే ఉన్నాయండి. సీట్ కవర్స్ చూడొచ్చు. అలాగే రూఫ్ కూడా చూడొచ్చండి, నీట్గా ఉంది. అలాగే కీస్ చూసుకున్నట్లయితే ఈ కార్కి 2 కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. 4 పవర్ విండోస్ వర్కింగ్లో అయితే ఉన్నాయండి. కీస్ 2 కీస్ అయితే ఉన్నాయి. కీ తమ్ముడిది ఏంది, నా దగ్గర ఉందా? అలాగే చూసుకున్నట్లయితే కీస్ 2 కీస్ అయితే ఉన్నాయండి. ఒకసారి ఈ కార్ సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్నది చూపిస్తున్నాను. చూడొచ్చు, సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది. స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. అలాగే చూసుకున్నట్లయితే 2 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. సేఫ్టీ విషయంలో మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్లో అయితే ఉందండి. అలాగే చూసుకున్నట్లయితే ఏసీ కూడా చిల్ వేసేయండి. ఏసీ కూడా మంచి వర్కింగ్లో ఉంది. అలాగే గేర్స్ కూడా స్మూత్గా పడుతున్నాయి. గేర్ షిఫ్టింగ్లో కూడా నాయిస్ అయితే లేదు. 90,000 కిలోమీటర్లు తిరిగింది. క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు. అలాగే చూసుకున్నట్లయితే హామ్ రెస్ట్ కూడా అయితే ఉందండి ఈ కార్కి.
అలాగే చూడొచ్చండి ఎగస్ట్రా స్పీకర్స్ అనేది దీన్ని పెట్టి ఇచ్చటం అయితే జరిగిందండి. పిల్లర్స్కి ఉన్నట్టుగానే చూపిస్తున్నాను చూడొచ్చు. ఇదండి ఎగస్ట్రా ఫిట్టింగ్ అండి ఇవి చూసుకున్నట్లయితే. అలాగే రూఫ్ కూడా చాలా నీట్గా ఉంది. 4 పవర్ విండోస్ కూడా వర్కింగ్లో అయితే ఉన్నాయండి. అలాగే చూసుకున్నట్లయితే టైర్స్ వచ్చేసి ఒక 50-60% టైర్స్ అయితే ఉన్నాయి. టైమింగ్ చైన్ అయితే మారలేదు చూడొచ్చు. టైమింగ్ చైన్ అయితే ఏం మారలేదు. అలాగే చూసుకున్నట్లయితే ఇంజన్ హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు కానీ ఆయిల్ చమ్మలు అట్లాంటివి అయితే ఏం లేవండి. కంపెనీ లేబుల్తో కార్ అయితే ఉంది. ఇంజన్ యొక్క నాయిస్ పర్ఫెక్ట్గా అయితే ఉంది. అలాగే ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటికి రావట్లేదు. ఏబిఎస్ కూడా అయితే ఉంది. లెఫ్ట్లో రైట్లో ఉన్నటువంటి 2 యాప్రన్స్ కంపెనీ పేస్టింగ్తో ఉన్నాయి. కంపెనీ రేడియేటర్ పట్టీ అయితే ఉంది. అలాగే బ్యాటరీ ప్రాబ్లం అయితే ఏం లేదు. అలాగే చూసుకున్నట్లయితే బానెట్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి. బానెట్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది. ఇంజన్ యొక్క నాయిస్ ఎక్సలెంట్గా అయితే ఉంది. 2016 బ్రీజా VDI ప్లస్ 90,000 తిరిగింది. ఫస్ట్ ఓనరు 2 కీస్ ఉన్నాయి. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది. 4,45,000 రూపాయలు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. కొద్దిగానే 10-20,000 మధ్యలో బార్గెనింగ్ అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే మీ తమ్ముడు PVC మున్నాని. అందరికీ బాయ్. జై హింద్.